ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్య ధ్యానంను వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము ఆయన మందిరములో నుండి దీవెన మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము నిర్గమాకాండం 33వ అధ్యాయము 15వ వచనంలో వాక్యమును ధ్యానం చేసుకుందాం. మోషే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకుము. పరలోకమందున్న దేవుడు, సైన్యములకు అధిపతియగు యెహోవా ఇశ్రాయేలును విమోచించిన తర్వాత, ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించిన తరువాత వారిని పగలు మేఘస్తంభములోను రాత్రి అగ్నిస్తంభములోను ఉండి ఆ మహిమ మేఘములో నుండి వారికి మేఘం వలె అగపడుచు, పగలు ఆ మహిమ గల మేఘము వారికి తోడుగా ఉండి వారికి ముందు నడుచుచు, నిర్గమాకాండం 14వ అధ్యాయంలో 19వ వచనంలో, అప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత, ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడిచిన దైవం అనే పాట, ఈ మాటను ఆధారం చేసుకుని రాయబడింది. దూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించింది. అనగా శత్రువు తరుముచు ఉన్నప్పుడు నడిపిస్తున్న దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించింది. ఆ మేఘస్తంభము వారి ఎదుటి నుండి పోయి వారి వెనక నిలిచింది. అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలీయుల సేనకు మధ్యగా నడుము ప్రవేశించింది. అది మేఘము కనుక వారికి చీకటి కలిగను, కానీ రాత్రి అది ఇశ్రాయేలీయులకు వెలుగును ఇచ్చెను. ఆ సన్నిధి దేవుడు తోడుగా ఉన్న సన్నిధి, వారికి ముందుగా నడిచిన దైవము, దేవుని సన్నిధి. మాతో కూడా రాని ఎడల మమ్మల్ని ఇక్కడ నుండి తోడుకొని పోవద్దు ప్రభు అని ప్రార్థన చేస్తాం. 14వ అధ్యాయం 15వ వచనంలో, అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొర్రపెట్టుచున్నావు, సాగిపోవుడని ఇశ్రాయేలుతో చెప్పుడి. ఎప్పుడంటే 14వ అధ్యాయంలో 9వ వచనంలో, ఐగుప్తీయులు అనగా ఫరో రథముల గుర్రములన్నీ గుర్రపు రౌతులు అతని దండును వారిని తరుముచున్న సమయంలో, ఇశ్రాయేలీయులు శత్రువు తరుముచున్న సమయంలో బలహీనులైపోతారు. అప్పటి వరకు విడిపించిన దేవుడిని మర్చిపోతారు. అద్భుత కార్యంలో ఆశ్చర్యకార్యం చేసిన దేవుడిని మర్చిపోతారు. ఆయన నామమును మర్చిపోతారు. మనకు కూడా బాధ, శోధన వచ్చినప్పుడు ఆ క్షణంలో మనము ఈ లోకంలో ఏ అవసరం దొరుకుద్దో, ఎవరు సహాయం చేస్తారని ఆలోచిస్తాం. కానీ ఒక క్షణం మోకరిల్లి దేవునికి ప్రార్థన చేసుకుంటే ఆ తరుముతున్న శత్రువు అనబడిన శోధన, వేదన దేవుడు తొలగించి ఎవరినో ఒకరిని మనకు సహాయంగా పంపుతాడు. కానీ మనం ఆ క్షణంలో మన శరీర బలహీనతను బట్టి మనము ఆ క్షణంలో దేవుని మర్చిపోతాం. అలాగే ఐగుప్తీయులు విడిపించిన తన బాహుబలం చేత ఐగుప్తు దాసత్వం విడిపించిన దేవుడిని ఐగుప్తులు మరలా తరుముచూ ఉన్నప్పుడు వారు ఆ దేవుని మర్చిపోయి ఏమంటారు చూడండి ఒకసారి. 10వ వచనంలో, ఫరో సమీపించుండగా ఇశ్రాయేలు కన్నులెత్తి ఐగుప్తులు తమ వెనక వచ్చి చూసి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టారు. భయంతో ప్రార్థన చేస్తున్నారు. కానీ మా దేవుడు ఉన్నాడు, మమ్మల్ని విడిపించిన దేవుడు మాకు తోడుగా ఉన్నాడు, మాకు ముందుగా నడుచున్న మా దైవం మాకు తోడుగా ఉంది అనే నమ్మకమును వారు విశ్వాసంలో బలహీనపడి వెనక తరంతున్న శత్రువును చూస్తున్నారు, కానీ ముందు సాగిపోతున్న దేవుని చూడలేదు. వారికి ముందుగా నడుస్తున్న దేవదూత ఉన్నాడని గమనించలేని కన్నులు, గ్రహించలేని హృదయం వారికి. మన జీవితంలో కూడా మనకు దేవుని సన్నిధి తోడుగా ఉండాలి. దేవుని సన్నిధి ప్రతినిత్యం అవసరం. ఎందుకనగా ఆయన సన్నిధి మనకు తోడుగా ఉండేలా మనం ముందుకు కొనసాగుతాం.
ఒకవేళ మనం ఎప్పుడు వెనక తట్టు చూసి జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నామంటే మనము విశ్వాసులుగా కనబడినప్పటికీ బలహీనులుగా ఉన్నామని. అలా జరుగుంటే బాగుండేదే, ఇలా చేస్తే బాగుండేదే కాదు. దేవుని చిత్తము కొన్నిసార్లు మన విశ్వాస పరీక్షలో మనము కొన్ని లోటుపాట్లను సరిదిద్దుకోవటానికి, మనం విడిపింపబడిన వారముగా, పాప బానిసత్వము విమోచింపబడిన వారముగా మనం ఉన్నప్పటికీ, యేసుక్రీస్తు నామమున విశ్వాసం ఇచ్చినప్పటికీ, విశ్వాసులుగా ఉన్నప్పటికీ మనం కూడా వెనక్కి చూస్తూ ఉంటాం. అది మన ఆలోచన. అది అపవాది ఏం చేస్తాడంటే వెనక్కి లాగుతూ ఉంటాడు, ముందుకు కొనసాగినది. కానీ మనలో ఉన్న ఆ బలహీనతను బట్టి అపవాది లాగుతాడు. మన బలహీనత వాడికి బలం. అందుకే ఇశ్రాయేలీలు తమను బయటికి రప్పించిన యెహోవాను మర్చిపోయి ఐగుప్తులకు భయపడి యెహోవాకు మొరపెడతారు. భయంతో, భక్తి లేదు, భయభక్తులతో మొరపెట్టాలి. కానీ ఒట్టి భయంతో, అమ్మో నాకేమైనా జరుగుద్దేమో, నేను బైబిల్ చదువుకోకపోతే, ప్రార్థన చేసుకోకపోతే, బయటికి వెళ్తే ఆమె ఎదురొస్తే, వీళ్ళు ఎదురొస్తే, పిల్లి ఎదురొస్తే, కుక్క ఎదురొస్తే నాకేమైనా అవుద్దేమో అన్న భయంతో మనము కొన్నిసార్లు ప్రార్థన చేసుకుంటాం. కానీ భయభక్తులు ధ్యానంతో కూడింది. దేవుడు ఉన్నాడని నమ్మాలి. ఆయన తప్ప కాపాడు దేవుడు నాకు తోడుగా ఉన్నాడని, ఆయన సన్నిధి నాకు తోడుగా ఉన్నదని. 91వ కీర్తన అంతా, నేను మహోన్నతిని ఆశ్రయిస్తూ ఉన్నాను, ఆయన వేటకారి నుండి ఊరి నుండి నన్ను తప్పిస్తాడు అని, ఇవన్నీ ఈ అపాయం రాకుండా కాపాడుతాడు, ఏ తెగులుని గుడారం సమీపించాలన్న మాటలు, వాగ్దానం మనం మర్చిపోతాం, తెగులుకు భయపడతాం. కాబట్టి ఇక్కడ 12వ వచనం అంటున్నారు, 11వ వచనం, ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడ తీసుకొని వచ్చారా, ఇక్కడ చంపడానికి తీసుకొని వచ్చారా, మేము ఐగుప్తుకి వెళ్ళిపోతామని 12వ వచనం. మా జోలికి రావద్దు, ఐగుప్తులకే దాసులుగా ఉంటాం, మేము దేవునికి దాసులుగా ఉండవు. మా యజమానుడైన దేవుడు మమ్మల్ని విడిపించి, ఐగుప్తు బానిసత్వం విడిపించిన దేవుణ్ణి మాకొద్దు, తరుపుతున్న శత్రువుకి మేము భయపడతాం, ముందు నడుస్తున్న యెహోవా దేవునికి మేము భయపడము, మేము తిరిగి ఐగుప్తుకు వెళ్ళిపోతాం అన్నప్పుడు మోషే 13వ వచనంలో, అందుకు మోషే భయపడుకుడి, యెహోవా నేడు మీకు కలుగుచేయు రక్షణ. మీరు చేసే ప్రార్థన ఎలాగుంది? మమ్ములను రక్షించు, శత్రు సైన్యమును రక్షించు అని భయముతో ప్రార్థన చేస్తున్నారు. మీరు అదే భక్తితో ముందు దేవునికి, అయ్యా ప్రభువా మాకు సహాయం చేయండి, ప్రార్థన చేయండి, ఊరక నిల్చోండి, మీ పక్షంలో ఆయన యుద్ధం చేస్తారు. ఇక మీదట మీరు ఎన్నడూ మిమ్మల్ని తనుపుచున్న శత్రువులను ఎన్నడూ చూడరు. అందుకే వాళ్ళు ఎలాగో ప్రార్థన చేస్తున్నారు, తరుముతున్న శత్రువుని చూసి భయపడి ప్రార్థన చేస్తున్నారే కానీ ముందున్న దేవుని నామాన్ని మహింపరుస్తూ, ఆయన మాకు తోడుగా ఉన్నాడు, ఆయన సన్నిధి మాకు తోడుగా ఉంది, పగలు మేఘస్తంభంలోను రాత్రి అగ్నిస్తంభంలోను ఆయన మాకు తోడుగా ఉండి మాకు ముందుగా నడుస్తూ, మాకును మా శత్రువులకు మధ్య నిలిచి మమ్మల్ని కాపాడుతున్న దేవుడు, దేవా సహాయం చేయి ప్రభువా అని ప్రార్థన చేయాలి. కానీ వాళ్ళు ఎలాగ చేస్తున్నారు, మా జోలికి రావద్దు అని దేవుని సేవకులైన మోషే అహరోనుతో అంటూ, అదే ప్రార్థన దేవునికి ప్రార్థన చేస్తే మోషే అంటాడు, ఊరక నిల్చొని చూడండి, మీరు భయంతో ప్రార్థన చేయక భయభక్తులతో ప్రార్థన, విశ్వాసంతో కూడిన ఆత్మతో ప్రార్థన చేయండి. ముందున్న దేవుడిని చూడండి, మన విశ్వాసములకు కర్తయు దాన్ని కొనసాగించి వాడైన యేసు వైపు చూడండి, ఈ తరుపుతున్న శత్రువుని చూడండి. ఎందుకనగా ఆయన మీ పక్షం యుద్ధం చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. మనం దాన్ని గమనించక బలహీనమైపోతాం. ఇంకేముందిలే, ఇక అయిపోయింది అంతా అనుకుంటాం. దేవుడు నవ్వుతూ ఉంటాడు. ఆయన మనల్ని చూసి నవ్వుతున్నాడు. నన్ను ఆశ్రయించిన వారు ఉన్నా, నన్ను వెంబడించిన వారు, నన్ను నమ్ముకున్న వారుగా ఉన్నా, నా ఎందుకు భయభక్తులు కలిగా ఉన్నా, నా సన్నిధి వారికి తోడుగా ఉన్నా కానీ ఆ సన్నిధిని వారు ప్రవేశింపలేక అపనమ్మకంతో, అవిశ్వాసంతో ఇంకా జీవిస్తున్నారని నవ్వుతూ ఉంటాడు. ఆయన జారిగల దేవుడు, కృపగల దేవుడు, దీర్ఘశాంతుడు. ఆయన క్షమించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి ప్రతి ఒక్కరిని తన సన్నిధికి ఆహ్వానిస్తూ ఉంటాడు. కాబట్టి ఊరకే నిల్చుని ప్రజలతో చెప్పిన అందుకే మోషే ఆ దేవుని సన్నిధి యొక్క మహిమ ప్రభావమును చూచి, ప్రభువా నీవు మమ్ములను నీ సన్నిధి మాతో కూడా రాని ఎడల మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకొని పోవద్దు. అందుకే నిర్గమకాండం 33వ అధ్యాయంలో 14వ వచనం, అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును,
మనందరికీ ఆయన సన్నిధి తోడుగా వస్తుంది. ఎప్పుడైతే మనం బలహీనలము కాక, విశ్వాస విషయంలో బలహీనలము కాక, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, నా ప్రభువు నాకు తోడై ఉన్నాడు, ఆయన సన్నిధి నాకు తోడుగా ఉన్నాడు అని నమ్మి హృదయమందు విశ్వసించి ఆయన సన్నిధిని వెతుకువారముగా మనం ఉండినప్పుడు ఆయన మనలను కుండుకక కాపాడుతాడని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. అందుకే దేవుడు మన భక్తుడైన దావీదు ద్వారా ఇలాగూ ప్రార్థన చేస్తాడు. ఇలాగూ దావీదు యొక్క ప్రార్థనను మనం జ్ఞాపకం చేసుకున్నాం. 31వ కీర్తన 22వ వచనం, భీతి చెందిన వాడనై నేను కనబడకుండా నేను నాశనం అయితేనే అనుకుంటున్నాను, అయినను నేను నీకు మొరపెట్టగా నీవు నా విజ్ఞాపన ద్వారా ఆలకించి. 24 యెహోవా కొరకు కనిపెట్టువారులా మీరందరూ మనస్సును ధైర్యం వహించి నిబ్బరముగా ఉండుడి. ఆయన సన్నిధిని మనం వెతుకువారముగా, ఆయన సన్నిధిని వెతుకుడని ఆయన 27వ కీర్తన 8వ వచనం, నా సన్నిధి వెతుకుడని నీవు సెలవీగా యెహోవా నీ సన్నిధిని నేను వెతుకుదనని నా హృదయం నీతో, నీ ముఖమును నాకు దాచుకుము, కోపం చేత నీ సేవకుని తొలివేయకు, నా సహాయుడవు నీవే, రక్షణకర్తవగు నా దేవా, నన్ను దిగనాడుకుము, నన్ను విడవకుము, నా తల్లిదండ్రులను విడిచినను యెహోవా నన్ను చేరదీయము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని మీ హృదయం నిబ్రముగా ఉంచుకును, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. కాబట్టి ఆయన సన్నిధిని వెతుకువారముగా మనం ఉండాలని దేవుని వాక్యంలో వ్రాయబడింది. ఎవరు వాళ్ళు అంటే యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదన్న నిశ్చయిత. అలాగే 24వ కీర్తనలో 4వ వచనంలో, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకి, కపటముగా ప్రమాణం చేయకి, నిర్దోషమైన చేతులను శుద్ధ హృదయం కలిగిన ఉండువాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును. 6వ వచనంలో 24వ వచనం కీర్తన, ఆయన ఆశ్రయించువారు యాకోబు దేవా నీ సన్నిధిని వెతుకువారు అట్టివారే. ఆ ఆశీర్వాదం, ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంది. ఆయన సన్నిధిలో నిలవబడే యోగ్యతను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆయన సన్నిధిలో ఆనందం, సంతోషం మనకు అనుగ్రహింపబడుతుంది. కాబట్టి మనం చేయి ప్రతి ప్రయత్నంలో ఆయన సన్నిధి మనకు తోడుగా ప్రభువా నీ సన్నిధి మాకు తోడుగా రాని ఎడల మేము ముందుకు కొనసాగలేము ప్రభువా, మేము బలహీనలం, బలవంతుడైన దేవుడవు నీవు, నీ సన్నిధి మాకు తోడుగా ఉంచుకుంటాం అని మనం ప్రార్థించుకోము. ఇశ్రాయేలీయుల వలె విడిపింపబడిన వారైనప్పటికీ, దేవుని ప్రతిష్ఠ జనాంగమైనప్పటికీ, ఇశ్రాయేలు రాజ్యముగా యాకోబు సంతతిగా ఐగుప్తులోనికి వెళ్ళి దేవునిచే ఆశీర్వదింపబడి విస్తారమైన అభివృద్ధి పొంది ఇశ్రాయేలు రాజ్యముగా బయటకు వచ్చి దేవుని ప్రతిష్ఠ జనాంగము, నా ప్రజలు అని దేవునిచే పిలువబడిన ఈ జనాంగము కూడా శత్రువులు చూసి ఆయన సన్నిధిని తోడుగా ఉన్న ఆ శత్రువులు చూసి భయపడుతున్నారే. కానీ అందుకే ఆ కాలంలోనే దేవుడు ఇశ్రాయేలుతో ఈ మాట అంటాడు, ఏమని, నా దూతను నేను మీకు ముందుగా పంపుచూ ఉన్నాను, మీరు ఆయన మాటను వినవలేను, ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండాలి అంట. 23 నిర్గమాకాండం 23వ అధ్యాయంలో 20వ వచనం, ఇదిగో త్రోవల నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుతున్నాను, ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలను, ఆయన కోపం రేపవద్దు, నీ అతిక్రమం ఆయన పరిహరణ, నా నామము ఆయనకున్నది, అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసినట్లా, ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళుచు నీకు సిద్ధపరచు, నా స్వాధీనపరచుకున్న స్థలమును సిద్ధపరచడానికి నా దూతను ముందు, ఆ దూత. అందుకే యెషయా గ్రంథంలో ఒక మాట 64వ ఆయన సన్నిధి దూత అని యెషయా గ్రంథములో ఇలాగ దేవుని వాక్యంలో రావేయబడి ఉన్నది. 63వ అధ్యాయం 9వ వచనములో, వారి యావత్ బాధలు ఆయన బాధనందను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించను. అందుకే 34వ కీర్తనలో యెహోవా యందు భయభక్తి గల వారు ఆయన దూత కావలి ముందు నడుచు, దేవుని దూత, ఆయన సన్నిధి దూత మనకు కావలిగా కాపాడు. అందుకే కునుకక కాపాడువాడు, కునుకక నిద్రపోక కాపాడు, మనకు తోడుగా ఉన్న ఆయన మన కాపరి. ఆయన సన్నిధిని వెతుకుచు ప్రతినిత్యం ఆయన సన్నిధిలో ప్రవేశించి ఆయన నామను బట్టి ఉత్సహించి సంతోషించి స్తోత్రం చెల్లిస్తూ ఆయన సన్నిధిని ప్రార్థించుకొని ఆయన మన కొరకు సిద్ధపరిచిన ఊరక నిలుచుండి విశ్వాసముతో, ఆసక్తితో కూడిన ఆత్మతో, విశ్వాసంతో కూడిన ఆత్మతో మనం ఆరాధిస్తూ
సత్యంతో ఆరాధిస్తూ ఆయన సన్నిధిని ప్రవేశించి ఆయనకి స్తోత్రం చెల్లించినప్పుడు అప్పుడు మనం ఆయన సన్నిధిని ప్రత్యక్షముగా అనుభవిస్తాం. అటు కృపను అటు సన్నిధిని దేవుడు మీకును మీ కుటుంబాలకు కావలి ఉంచి తోడుగా ఉంచి మిమ్మల్ని కాపాడి సంరక్షించునుగాక. దేవుని దీవించునుగాక. ఆమె పరిశుద్ధ మహోన్నత జీవం గల దేవుని ఇస్తుంది. అవును తండ్రి, మేము బలహీనలం, శరీర సంబంధంగా ఉండి విశ్వాసమైనప్పటికంటే అనేక విషయంలో మా విశ్వాసం బలహీనమైపోయింది. తరుముతున్న శత్రువుని చూస్తాం కానీ ముందు మాకు మీ సన్నిధిని తోడుగా ఉంచిన దూతను మేము చూడలేదు. దేవునిగా నీవు మా ముందు నడుస్తున్న దేవుడిగా నిన్ను గ్రహించలేని మనస్సు ప్రభా, ఆత్మీయ కన్నులు మూయబడి ఉండటం ద్వారా మేము గ్రహించలేని కొన్ని సంగతులను, మీ సన్నిధిలో ఉండే ఆశీర్వాదం మేము గ్రహించలేదు. మీ సన్నిధి మాకు తోడుగా ఉంటేనే మేము ముందుకు కొనసాగలం. భక్తులైన మోషే సెలవిచ్చారు. ప్రభు, మీరు ఇచ్చిన వాగ్దానం, నా సన్నిధి మీకు తోడుగా ఉండునని ఇచ్చిన వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో, వివిధ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో అనుగ్రహించి ఆశీర్వదించి నడిపించి సేదదీర్చి తృప్తిపరిచి మీ మందిరంలో నుంచి దీవించుమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని త్యాగం, ప్రార్థన సంరక్షణ, ఆయన సన్నిధి మీకు తోడుగా ఉంది. మీ కార్యములను దేవుడు సఫలపరిచి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.